నాకు సినిమా చాలా చాలా నచ్చింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి హార్డ్ హీటింగ్ అనమాట. ఖచ్చితంగా చాలా బాగుంది, కొత్తగా ఉంది. సాంగ్స్ లో 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎంస్ వర్క్ అంతా చాలా బాగుంది. దీంట్లో విలన్ హీరో అంటే వన్ మ్యాన్ షో చేసాడని చెప్పొచ్చు. పాయింట్ల ప్రకారం చూస్తే కనుక స్పిరిట్ అనేది మనకు ప్లస్ మైనస్ అంటే కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయరు. విశ్వం ఆడిన విధానం శివుడు రుద్రతాండవం చేసినట్టు చూపించాడు బాలయ్య బాబు. అసలు బాలయ్య బాబుని బాలకృష్ణ మెల్లో రుద్రసులు వేసిపోతుంటే మెల్లో రుద్రసులు రకరకాల దశలు రుద్రసులు డైలాగ్ మాత్రం పంచదాలకు చెప్తాను. సౌండ్ కంట్రోల్ పెట్టుకో. ఏ సౌండ్ నవ్వుతాను, ఏ సౌండ్ నరుగుతాను నాకే తెలీదు. ఓహో కూడా తెలీదు. వస్తావా ఏరి పారేస్తా కత్తులు కదరా కంటి సొమ్ముతో చెప్పేస్తా. నచ్చవా సుఖం మారింది పక్క హిట్ అవుతా. బాలకృష్ణ అంటే నందమూరి అబ్బా. బాలకృష్ణ అంటే నందమూరి అక్కిలి నాగేశ్వరరావు, నందమూరి ఎన్టీఆర్ వీళ్ళందరూ ఒకటే. నందమూరి అంటే మాలగాడు. అందుకే నందమూరి తారకరామ ఎందుకు వచ్చిన పేరు? బాలయ్య నరకుడు చూసి ఇండియా ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. బాలయ్య నరిగితే అందరూ ప్రపంచం మొత్తం వచ్చపోసుకోవాలబ్బా. మామూలుగా ఉండదు. జై బాలయ్య, జై జై బాలయ్య. దించి పడేశాడు. వేవ్ స్టైల్ కానీ, తనకు రోర్ కానీ, తనకు గర్జించే విధానం కానీ చాలా బాగా అనిపించింది. నిజం మస్తుందని నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి చెప్తున్నా, ఈసారి పూనకాల్ లోడింగ్ అద్భుతంగా ఉంది. బాలయ్య బాబు ఈస్ బ్యాక్ అని చెప్పొచ్చు. అఖండ 2 ఈస్ లోడింగ్ అని చెప్పొచ్చు. చాలా క్రేజీ అనిపించింది. ఎలా ఉండబోతుంది December 5? చెప్తున్నా రక్తపాతం కనిపించబోతుంది. బాలయ్య బాబు యొక్క మాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందో మీకు అతి త్వరలో చూడబోతున్నారు. సో నిజంగా అవుట్పుట్ అయితే చాలా బాగుందన్న. తమన్ గారు నిజంగా పెట్టింది పోయినట్టుగా అద్భుతంగా స్కోర్ అందించడం జరిగింది. వాకింగ్ స్టైల్ కానీ, వే ఆఫ్ విధానం కానీ చాలా క్రేజీ అనిపించింది. నాకైతే మొత్తం పూనకాల్ లోడింగ్ అనే ఫీలింగ్ అయితే కలిగిందన్న.